ఫ్రెండ్స్, రామాయణ్ మూవీ ట్రైలర్ అడావుడిగా అయితే చేసేసిన తెల్లారుజామున వచ్చింది. అడావుడిగా ఏం చేయలేదు, తలస్నానం చేసి నీట్గా ప్రిపేర్ అయ్యి మరీ చేసిన అనమాట. రామాయణ్ మూవీ ట్రైలర్ రియాక్షన్, దాని గురించి బ్రేక్ డౌన్ చేయ బ్రో, దాంట్లో హైడెన్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే చెప్పు బ్రో అని చెప్పి ఒకటే కామెంట్ చేశారు. నేను ఈ స్పైడర్ మ్యాన్ అడావుల్లో ఉన్నా, ఇంకా వేరే వేరే పనులు అయితే తిరుగుతున్నా. మార్నింగ్ నుండే ఒక 2x స్పీడ్లో, అంటే స్పీడ్ మోషన్లో చూసిన 0.25x స్పీడ్లో కూడా ఆ యొక్క ట్రైలర్ని చూడడం జరిగింది. అండ్ చాలా మీమ్స్ కూడా వస్తున్నాయి. ఒకసారి చూడండి, సాయి పల్లవి గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు. లైక్ సాయి పల్లవి గారు, సీతాదేవి గారు, సెట్ గారు అని చెప్పి తమిళ వాళ్ళు ట్రోల్ చేసిన, బాలీవుడ్ వాళ్ళు ట్రోల్ చేసిన నేను చాలా లైట్ తీసుకునేవాడిని. కానీ మన తెలుగు వాళ్ళే సాయి పల్లవి గారిని ట్రోల్ చేస్తున్నారు. నాకు ఇది ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకా చాలామంది ఆదిపురుషే బాగుందిరా అంటున్నారు. ఇంకొంతమంది ఈటీవీ అని చెప్పి, సీరియల్ రా అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఈ విధంగా ట్రైలర్ గురించి కుప్పలాది విమర్శలు అయితే వస్తున్నాయి. ఓకే, లొవ్వ అంటే 10 బొక్కలు ఉన్నాయి ఈ ట్రైలర్లో, 10 కాదు అంతకుమించి ఎక్కే ఉన్నాయి. కానీ నేను కనిపెట్టింది అయితే 10 ఉన్నాయి. అవేంటి, ఆదిపురుష్ కన్నా బెటర్ అంటున్నారా, లేకుంటే ఆదిపురుషే బెటర్ అంటారా అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను అనమాట. అండ్ వీడియో అయితే చివరిదాకా చూడండి, మీకైతే మామూలు క్లారిటీ రాదు. ఫస్ట్ థింగ్ చెప్పాలనంటే, అందరూ ఓకే ఓమ్రోత్ వాల్యూ తెలిసింది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఓమ్రోత్ వాల్యూ తెలియడం ఎందుకు బ్రో? ట్రైలర్ చూశాక డైరెక్ట్గా వెళ్ళి ఓమ్రోత్ని ఎవడైనా మింగుతురు కానీ ఓమ్రోత్ వాల్యూ మనకు తెలియడం ఏంది అని చెప్పి అంటున్నారా? చెప్తానండి. ఓమ్రోత్ విఎఫ్ఎక్స్ రాంగ్ చేసిండు. ఓకే, ప్రభాస్ అన్నని సరిగ్గా చూపించలేదు, రావణ్ కూడా సరిగ్గా చూపించలేదు, కానీ తను గట్టిగా చూపించింది మ్యూజిక్. ఇప్పటికే రామ్ షియా రామ్ జే 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 రోమాలు ఎంటికలు నిలబడి డ్యాన్స్ చేస్తున్నాయి. నీ సాయం సదా వస్తున్నాం సర్వం సిద్ధ సైన్యం ఎట్టుంటుంది. బహాదియు అంతము అతనితోనే. నేనంత గొప్పగా పాడకపోవచ్చు, ఒకసారి వీళ్ళు వినండి. నన్ను అడిగితే ఆదిపురుషు 1 సాంగ్ ఈక్వల్ టు రామాయణ్ ఫుల్ ట్రయల్ అని చెప్తా. ఒక్కొక్క సాంగ్ అందులో అసలు మ్యూజిక్ కూడా బాగానే ఉంటుంది, డైలాగ్ డెలివరీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వస్తున్నా రావణ అని చెప్పి చెప్తుంటే ఆ వానరాలందరినీ కూడా మోటివేట్ చేసేది, అవన్నీ కూడా ప్రభాస్ అన్న బేస్ వాయిస్ అయినా ఒక ప్రభాస్ అన్నని చూపించలేదు కాదంటలా. నేను 100% చెప్తున్నా, ఆదిపురుష్ అనేటటువంటిది సినిమా మీకు ట్రోల్ అవ్వచ్చు, విఎఫ్ఎక్స్ ట్రోల్ అవ్వచ్చు, కానీ ఒక 100 సంవత్సరాల దాకా మ్యూజిక్ అంతే ఉంటుంది. ఇప్పుడు రామాయణం చేసినా కానీ దాన్ని బీట్ చేయలేరు. ఆ డైలాగ్ అయినా అసలు నెక్స్ట్ లెవెల్. కానీ విఎఫ్ఎక్స్ని కొద్దిగా చేసి చూపించున్నట్టయితే ఈరోజు ఆదిపురుష్ అయ్యేదబ్బా ఏమోలే అన్నీ అనుకుంటాం. కానీ ఒకటైతే చెప్తాను, ఆదిపురుషుని తిట్టిన వాళ్ళు తగ్గారు, ఓమ్రౌత్ని కూడా తిట్టట్లేదు అనమాట. దానికి గల రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, రామాయణం ట్రైలర్ మొత్తం మీద మన రావణ్ భాయ్ చూసుకున్నట్లయితే చాలాసార్లు కనపడ్డాడు, చాలా షార్ట్లు కనపడ్డాడు. కానీ తన 10 తలకాయలు అయితే ఎక్కడ కనరాల. ఒక్క చోట కాదు, స్టార్టింగ్లో తనే కనపడతాడు, మధ్యలో తనే కనపడతాడు, డైరెక్ట్గా మన పుష్పక విమానం వేసుకొచ్చి సీతమ్మ వారిని అపహరించేటటువంటి సీన్ కూడా కనపడతాడు, క్లైమాక్స్లో కనపడతాడు. ఇంకో ఒక షాట్లో అయితే ఉరికొస్తూ ఉంటాడు. కానీ ఒక్క చోట కూడా 10 తలకాయలు కనరావు. రావణ్ అనగానే గుర్తొచ్చేది 10 తలకాయలే. ఎందుకు 10 తలకాయలు? అంత పవర్ఫుల్ ఆయన. ఒక్కొక్క తలకాయ ఒక్కొక్కలాగా ఆలోచించి ఎదుటోని ఎలా తికమక చేసి ఎంత ఇంటెలిజెంట్ అనేటటువంటిది చూపించడానికి సింబలే ఆ 10 హెడ్స్. 10 హెడ్ షాట్ ఒక్కటి కూడా లేదు. మరి సినిమాలో ఉన్నా ఉంటుందా అనేటటువంటిది చూడాలి. చాలామంది సినిమా మొత్తం ట్రైలర్లో చూపిస్తే థియేటర్లో కనీసం ఒక షాట్ ఉండాలి కదా. ఓకే, ఐమాక్స్లో చూడాలని చెప్పి డిసైడ్ అయ్యాం. మరి రావణాసుడికి ఆ 10 తలకాయలు ఎలా అమర్చారు, మన ఆదిపురుషులు అయితే అమర్చారు, దాన్ని ప్రతి ఒక్కళ్ళు ట్రోల్ చేశారు, ప్రతి ఒక్కళ్ళు తిట్టారు. మరి వీళ్ళంత గొప్పగా ఏం పీకారు, ఏం చేశారు అనేటటువంటిది పాయింట్. దీని మీద చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. నేను కూడా డైరెక్ట్గా మూవీ టీమ్ని క్వశ్చన్ చేస్తున్నా. రావణాసుడికి కానీ 10 తలకాయలు లేకపోతే ఎలా అసలు? సీరియల్లోనే చాలా గొప్పగా చూపించారు, మీరు ఇంకా గొప్పగా చూపిస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆదిపురుషులో 10 తలకాయలు పెట్టగానే ట్రోల్ చేశారు, మమ్మల్ని కూడా ట్రోల్ చేస్తారు అని చెప్పి మీరు భయపడి పెట్టలేదంటే ఇంకెందుకు మీరు 4000 కోట్లు పెట్టని చెప్పి నాకున్నటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. అండ్ ఇంకా చాలామంది ఏమని అడుగుతున్నారంటే, హనుమంతుల వారు ఎక్కడ? 4 నిమిషాల 10 సెకండ్ల ట్రైలర్ని పెట్టారు. జటాయువుని చూపించేటటువంటి టైం ఉంది, రావణాసుని చూపించేటటువంటి టైం ఉంది, ఇంద్రలోకాన్ని చూపించేటటువంటి టైం ఉంది, ఇంద్రుని చూపించేటటువంటి టైం ఉంది, ఇంద్రుడు ఐరావతాన్ని చూపించేటటువంటి టైం ఉంది, అలా పుష్పక విమానాన్ని చూపించేటటువంటి టైం ఉంది. కానీ హనుమంతుల వారిని ఎందుకు చూపించలేదు? ఇది ఫస్ట్ మిస్టేక్ ఏం కాదనమాట. టీజర్ రిలీజ్ చేసినప్పుడు కూడా లక్ష్మణుల వారిని చూపించలేదు, సీతమ్మ వారిని చూపించలేదు, బ్లర్ చేసేశారు. దీంట్లో అది రిపీట్ కాకుండా పెట్టారు. అప్పుడు హనుమాన్ జయంతి అప్పుడు మీరు టీజర్ని రిలీజ్ చేశారు, హనుమంతుల వారిని చూపించలేదు. ఈరోజు ఫుల్ ట్రైలర్ రిలీజ్ చేశారు, అది బ్రహ్మ ముహూర్తాన రిలీజ్ చేశారు, హనుమంతుల వారిని చూపించలేదు. ఇది ఎక్కడ మాసు? అసలు రామాయణం అంటే ఫస్ట్ గుర్తొచ్చేటటువంటి క్యారెక్టర్ రామ్ బంటు అంటారు ఆయన, హనుమంతుడు లేకుండా రామాయణం ట్రైలర్ ఏంది? మరి సినిమాలో ఉంటుందా ఆ క్యారెక్టర్ అని చెప్పి చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు 4 గంటలు ఉందనుకో
ఉందనుకోండి సినిమా 4 గంటలు ఉండదులే, 3 గంటలు ఉందనుకోండి, 3 గంటల్లో గంటన్నర హనుమంతుల వారిదే ఉంటుంది. అలాంటిది మరి ఇదేం మాసు, అసలు హనుమంతుల వారిని చూపించడం ఏంది అని చెప్పి, చూపించకపోవడం ఏంది అని చెప్పి చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారనమాట. అండ్ దానికి ఏం ఆన్సర్ చేస్తుంది మూవీ టీం అనేటటువంటిది చూడాలి. అండ్ ఎప్పుడో 2015లో వచ్చినటువంటి బాహుబలి గురించి నేను మాట్లాడాలి. బాహుబలిలో చూసుకున్నట్లయితే ఈ షాట్ ఇక్కడ, దండాలయ్యా మా మధ్యన నువ్వు ఉండాలయ్యా, మన బాహుబలి రాజ్యాన్ని వదిలి వెళ్తుంటే ఏడుస్తారేంట్రా, దేవుడు గుడి వదిలి మనతో ఉండడానికి వస్తున్నారు అబ్బో. అసలు రామాయణం తీయాల్సింది కానీ బాహుబలి తీసిన రాజమౌళి. ఓకే, దాని గురించి ఎందుకు మాట్లాడుతానని చెప్తానండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్రౌడ్ ఉంది, జనం ఉన్నారు, జనం గ్రాఫిక్స్లా కనిపిస్తున్నారా? ఒక్కొక్క మనిషి క్లియర్గా కానొస్తున్నారు, ఈ దరి నుండి ఆ దరి దాకా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా జనాన్ని గ్రాఫిక్స్లో మేనేజ్ చేసిండు మన జక్కన్న అనేటటువంటి ఫీలింగ్ మీకు రాదు. మీరు జూమ్ చేసి చూసుకోండి, స్లో మోషన్లో చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి, మొత్తం డీటెయిలింగ్ ఉంటుంది. ఓకే, క్లియర్గా అక్కడ జనం ఉన్నారు అనేటటువంటిది మనకు కానొస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ రామాయణ ట్రైలర్లో ఈ షాట్ చూడండి, రావణ అని చెప్పి మన యశ్ అంటాడు కదా, ఒక్కడన్నా కానొస్తుండ ఆడ. అదేదో గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఎంత 4000 కోట్లు ఉంటే మట్టికే జనాన్ని ప్రాపర్గా చూపించరా అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఇప్పుడు మన రావణపై నడిచొస్తుంటే ఆ క్రౌడ్ని చూడండి, ఒక్క మనిషి క్లియర్గా ఒక్కడి మొహం అన్న కనుతుందా? కానీ బాహుబలిలో ఫేస్తో సహా డీటెయిలింగ్గా చూపించిండు మా జక్కన్న. ఆయన తీయలరా బాబు రామాయణం, ఆయనే అరవకుండా ఉంటుండో, మీరు ఎందుకు తీయడం చేతగాని చూస్తారు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇంకో షాట్లో చూసుకున్నట్లయితే నా దశరథుల వారు యాగం చేస్తారు, అక్కడ మంటని విఎఫ్ఎక్స్ చేశారు. మంటను కూడా విఎఫ్ఎక్స్ చేయాలా? ఒరిజినల్ మంట వేయలేరా? అమ్మ ఫ్రీ వెడ్డింగ్కి పోయినా కానీ ఆ ఫైర్ క్యాంపులు పెట్టి సలిగాస్తున్నారు, అలాంటిది మీరు మంట కూడా విఎఫ్ఎక్స్ అవడాలా అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారనమాట. సో బాహుబలి 2015లో 200 కోట్లు పెట్టి తీస్తేనే ఈ రేంజ్లో డీటెయిలింగ్ ఉంటే, మీరు 2026లో 4000 కోట్లు పెట్టి తెస్తున్నారు, ఇంకెంత డీటెయిలింగ్ ఉండాలి, ఏం పుట్టింది మీకు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. మరి మూవీ టీం సమాధానం చెప్పాలన్నమాట. అండ్ మన తెలుగు వాళ్ళే దరిద్రులు అబ్బా, నిజంగా సీతాదేవిని ట్రోల్ చేస్తున్నారా? ఒకసారి చూడొచ్చు మీరు, సీతాదేవి ఎందుకు నవ్వుతుంది అని అంటున్నారు. అక్కడ మీరు ట్రైలర్ చూస్తే అర్థమైంది కదా, శూర్పణఖ వస్తుంది, శూర్పణఖ మన రాముల వారిని మోహిస్తుంది అనమాట. అప్పుడు ఆమె మిమ్మల్ని మోహించింది అని చెప్పి నవ్వుతూ చెప్పిద్ది. అది నవ్వేటటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు తన భర్తని వేరే స్త్రీ ఇష్టపడుతుంది అంతలా అని అంటే, ఏ భార్యకైనా సరే ఫేస్లో ఒక స్మైల్ లాంటిది వస్తుంది, నా భర్త అంత అందగాడు అని. అక్కడ ఆ సిచ్యువేషన్లో నవ్వుతుంది. దాన్ని పట్టుకుని సీతాదేవి, అరే ఇప్పుడు ఆది పురుషులో కృతిని పెట్టినప్పుడు ఒక్కడ అడగలేదు, ఆవిడ చూసుకున్నట్లయితే ఎక్స్పోజింగ్ చేసింది, ఐటమ్ సాంగ్ చేసింది, రొమాంటిక్ అడల్ట్ ఇంటిమేట్ సీన్లు కూడా చాలా చేసింది సినిమాల్లో. కానీ ఆవిడ సీత అన్నప్పుడు ఒక్కడ అడగల. కానీ మన సాయి పల్లవి గారు చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా తన యొక్క రెస్పెక్ట్ని తను కాపాడుకుంటున్నారు. ఏ రోజును కూడా వల్గారిటీని చేయలేదు, ఏ రోజు కూడా ఎక్స్పోజింగ్ చేయలేదు. అలాంటి గొప్ప ఆమె సీతమ్మ క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అయింది. అది బాలీవుడ్ వాళ్ళకి అర్థమే, తీసుకెళ్ళి ఆవిడతో సీతాదేవి క్యారెక్టర్ చేపిస్తా అంటే ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా మన దగ్గర ఉంటారు ఈ దరిద్రులు. అదేందో మీరు నిజంగా వేరే క్యారెక్టర్ని ట్రోల్ చేసినా నేను అంత ఫీల్ అయ్యాను కాదు, కానీ సీతమ్మ తల్లి క్యారెక్టర్లో సాయి పల్లవి గారు బాగోరు అని అంటే నిజంగా వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మరి ఎవరు బాగుంటారు మీరే చెప్పండి. ఇప్పుడున్నటువంటి హీరోయిన్స్లో ఎవరైనా సాయి పల్లవి గారు లాగా క్యారెక్టర్ కాపాడుకున్న వాళ్ళు ఉన్నారా? ఎక్స్పోజింగ్ చేయకుండా ఉన్నారా? నాకు చెప్పండి, కింద కామెంట్ చేయండి, నేను మాట్లాడతాను. నిధిస్తో మాట్లాడి హీరోయిన్ మార్పించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకోటి, నేను మీకు స్టార్టింగ్లో చెప్పిన 2 మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టారు. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ పేరైతే గుర్తొస్తావట్లా, ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ మన ఏఆర్ రెహమాన్ గారు. మీరు ట్రైలర్ మొత్తం మీద అసలు మ్యూజిక్ మీకు నచ్చిందా? ఒక సాంగ్ అయినా మీకు నచ్చిందా? 1-2 సాంగ్స్ రిలీజ్ అయినాయి అనుకుంటా, ఒక్క సాంగ్ అయినా నచ్చిందా? ఆది పురుషులో ఒక్కడే మ్యూజిక్ డైరెక్టర్, ఆ సినిమాకి 600 కోట్లు ఎంతో పెట్టారు, కానీ మ్యూజిక్ ఏ లెవెల్లో ఉంటుంది? ఆది పురుషులో ఉన్న సగం అంటే కూడా అయిపోద్ది. 100లో ఒక 100% మ్యూజిక్ ఉంటే దాంట్లో 5% కూడా మ్యాచ్ చేయలేకపోయారు. ట్రైలర్ మొత్తం మీద మీకు ఎక్కడ నచ్చింది మ్యూజిక్? మీకు ఎక్కడ యూనిక్గా అనిపించింది? మీకు ఎక్కడ ఒక తోపు అనిపించింది మ్యూజిక్? నువ్వు ట్రైలర్లో వీకలైంది, సాంగ్స్లో వీకలైంది, థియేటర్లో ఏం ముడుస్తావు ఏం బిక్తావు అని చెప్పి ఇంకా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. దాన్ని అయితే మనం ఇది చేయాలన్నమాట. అండ్ నాకు ఇంత ట్రైలర్లో బాగా నచ్చింది ఏంటంటే, లార్డ్ విష్ణుని చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ మహేష్ బాబు గారి ఫేస్ వాడారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి జూమ్ చేసి చూడండి, మన లార్డ్ విష్ణు అవతారంలో మహేష్ బాబు గారి ఫేసే వాడారు. ఎందుకంటే ఆయన ఆల్వేస్ విష్ణు అవతారం, ఆయన చాలా గొప్పోడు మహేష్ బాబు గారు, ఆయన ఫేస్ ఆయన చెప్పకుండా వాడారు. కాపీరైట్ అయ్యింది. మీరు ఈ షాట్లో చూడండి, కుంభకర్ణ డైరెక్ట్గా హల్కుని లేపేసి హల్క్కి కలర్ మార్చేసి కుంభకర్ణుని మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. మేము చూడలేదా అవెంజర్స్? మేము చూడలేదా మార్వెల్లో వచ్చినటువంటి హల్క్? క్లారిటీగా చూడండి భయ్య, హల్క్ని డైరెక్ట్గా లేపి కొద్దిగా పొట్టబెట్టి కుంభకర్ణుని చేశారు.
కుంభకర్ణుని ఎలా చూపించాలనేటటువంటిది ఇంకొక సంవత్సరంలో మా జక్కన చూపెత్తలే. మీరు చూసి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా చాలా ఉన్నాయి భయ్య మాట్లాడుకుంటూ పోతే. బాహుబలితో కంపారిజన్ చేసిన, వారణాసితో కంపారిజన్ చేసిన, ఒక్కొక్క చోట జుట్టు కూడా ఎగరట్లేదు, అంత స్పీడ్గా ఉరికొస్తున్నాయి. ఒక్కొక్క చోట మన యష్ భాయ్కి అసలు గడ్డం లేకపోతే చాలా బాగుంటుంది తెలుసా. మరి రావణ్కి గడ్డం ఉంది అనేటటువంటిది నేనైతే వినలా. అదే క్లీన్ షేవ్లో రావణ్ని చూపించినట్టయితే ఈ విధంగా ఇంకా రగడు రూత్లెస్గా ఉండేదన్నమాట. ఇవి మాట్లాడుకుంటూ పోతే మిస్టేక్స్. ఓకే, ప్లస్ పాయింట్స్లో అంటే ఉన్నాయి. నాకు నచ్చినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఉంటుంది కదా పుష్పక విమానం, ఆ షాట్ చాలా బాగా నచ్చింది. అండ్ వన్ అండ్ ఓన్లీ ప్లస్, ఈ ట్రైలర్ మొత్తానికి మీరు ఒక 10 మార్కులు ఇస్తే దాంట్లో 9 మార్కులు మన యష్ భాయ్కే ఇవ్వచ్చు. వహించిండు ట్రైలర్ మొత్తం. కానీ ఆ రేంజ్లో వేరే క్యారెక్టర్లు ఇవి కూడా మ్యాచ్ చేయలేదు అని చెప్పి మళ్ళీ చెప్పుకోవచ్చు. ఇది అనమాట ఓవరాల్గా రామాయణం ట్రైలర్ బ్రేక్ డౌన్. ఇది పార్ట్ 1, పార్ట్ 2 చేస్తా. దాంట్లో ఇంకా డెప్త్ వివరిస్తా, దీనికి వచ్చేటటువంటి రీచ్ అండ్ లైక్స్ వ్యూస్ బట్టి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మాత్రం జై హింద్.